శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అజయ్ గారు. మ్యామ్, యంత్రాలు తాయెత్తులు ఒక మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయా? యంత్రాలు ఎన్ని రకాలు ఉన్నాయి, తాయెత్తులు ఎన్ని రకాలు ఉన్నాయి? యంత్రాలు అనేటివి చాలా రకాలుగా ఉన్నాయి, లక్షల రకాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఇప్పుడు మనం శ్రీ విద్య పరంగా చూసుకుంటే శ్రీచక్ర యంత్రం ఇప్పుడు భూప్రస్థారంలో ఉండేటివన్నీ యంత్రాల కిందకే వస్తాయి. ఇప్పుడు దాంట్లో శ్రీయంత్రం కూడా ఒకటి, అంటే శ్రీచక్రానికి సంబంధించిన యంత్రం కూడా ఒకటి. ఇట్లా శ్రీచక్ర సంబంధించిన యంత్రాలు ఉంటే ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క యంత్రం ఉంటుంది. లక్ష్మీదేవికి ఒక యంత్రం ఉంటుంది, కుబేరునికి ఒక యంత్రం ఉంటుంది, రుద్రునికి ఒక యంత్రం ఉంటుంది, హనుమంతునికి ఒక యంత్రం ఉంటుంది, శ్యామలాదేవికి ఒక యంత్రం ఉంది, వారాహిదేవికి ఒక యంత్రం ఉంది, ప్రత్యంగిరాదేవికి ఒక యంత్రం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేవుళ్ళందరికీ యంత్రాలు ఉన్నాయి. 3,000,000 మంది దేవతలు ఉంటారు కదా, అట్లాంటి దేవతలందరికీ కూడా యంత్రాలు ఉన్నాయి. వాస్తుకి యంత్రాలు ఉన్నాయి, అష్ట దిక్పాలకులకి యంత్రాలు ఉన్నాయి, కుబేరునికి యంత్రాలు ఉన్నాయి. అసలు ఇన్ని యంత్రాలలో ఏ యంత్రాలు మేము సజెస్ట్ చేసుకోవాలి, ఏ యంత్రాలు మేము పాటించాలి, ఏ యంత్రాన్ని మేము తీసుకోవాలి, కొనుక్కోవాలి, పెట్టుకోవాలి, ఇది చాలా మందికి ఉన్న డౌట్. శాక్తేయ పరంగా ఉండి మీకు మంత్రం ఉపదేశము ఉండే వాళ్ళైతే శ్రీ యంత్రాన్ని పెట్టుకోవచ్చు. ఇది పూజ వరకు, గృహంలో పెట్టుకోవడానికి. పూజ వరకు శాక్తేయ పరంగా మీరు ఉంటే మీరు శ్రీ యంత్రాన్ని పెట్టుకోవచ్చు. మీకు మంత్రం ఉపదేశం ఉంటే శ్రీ యంత్రాన్ని పెట్టుకోవచ్చు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం శ్రీచక్ర అర్చన ఎలా చేయాలి ఏంటి. పెట్టుకున్న తర్వాత చాలా నియమాలు ఉంటాయి, అందరూ పెట్టుకునే అంత అర్హత ఉండదు అనే విషయం మనం చెప్పడం జరిగింది. ఇంకా మీరన్నట్టుగా బిజినెస్కి కానీ లేదా ఈ ఇంటి వాస్తుకి సంబంధించి కానీ కొన్ని యంత్రాలు ఉంటాయి. ఇప్పుడు బిజినెస్కి ఏది పెట్టుకోవాలి అని అంటే మత్స్య యంత్రం కూడా సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మత్స్య యంత్రం వాస్తుకి పెట్టుకోవచ్చు, బిజినెస్కి పెట్టుకోవచ్చు, ఐశ్వర్యానికి పెట్టుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు లక్ష్మీ కుబేర యంత్రాలను కూడా చాలా వస్తున్నాయి. ఒక్కటి అజయ్ గారు, మనం ఏ యంత్రం పెట్టుకున్నా కూడా ఎవరి ద్వారా దాన్ని పొందినామనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా వరకు యంత్రాలు లభిస్తున్నాయి, ఈ లక్ష్మీ గణపతి యంత్రాలని, అవి ఇవి అన్నీ ఫేడ్ అవుట్ అయిపోయిన విషయం కూడా మనకు తెలుసు. ఈ యంత్రాలు పెట్టుకొని మాకేం వర్క్ జరగలేదు అని వాళ్ళ సంఖ్య కూడా మనం చాలా వరకు చూసాం. మీరు ఒక యంత్రాన్ని తీసుకుంటున్నారు అంటే ఒక బిజినెస్ పరంగా కానీ, ఒక వాస్తు పరంగా కానీ, మీకు వ్యక్తిగత విషయాల పరంగా కానీ ఒక యంత్రం మీరు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఎవరితో ఆ యంత్రం పుచ్చుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ వ్యక్తికి యంత్రశాస్త్రం తెలిసిండాలి. ఒక యంత్రాన్ని వేయడం అంటే అంత ఆషామాషి విషయం అస్సలు కాదు. యంత్రాన్ని ఒకవేళ మనం ప్రింట్అవుట్ తీసుకొని వచ్చుకున్న తర్వాత కూడా దానికి పూజ ప్రాణ ప్రతిష్ఠ అనేది కొన్ని ఉంటాయి. ప్రాణ ప్రతిష్ఠ ప్రాసెస్ ఉంటుంది, పూజా ప్రాసెస్ ఉంటుంది. 40 రోజులు మనం యంత్రానికి పూజ చేయడం, తక్కువలో తక్కువ 21, తక్కువలో తక్కువ 11. ఇప్పుడు ఎలా ఉంటుందంటే 11 రోజులు నువ్వు పూజ చేసావు అని అంటే 11వ రోజు హోమం చేయాలి యంత్రానికి, ఆ యంత్రం హోమంలో పెట్టాలి. 21 రోజులు నువ్వు తీక్షణంగా పూజ చేసావంటే 21 రోజులు నువ్వు కంపల్సరీ హోమంలో పెట్టాలి. 40 రోజులు నువ్వు పూజ చేసావు అంటే 40వ రోజు నువ్వు ఖచ్చితంగా హోమంలో పెట్టాలి. ఇంకా నాకు శీఘ్రంగా యంత్రం నేను పుచ్చుకోవాలనుకుంటే నాకు టైం లేదు, అంత వ్యవధి లేదు, నేను కొట్టుమిట్ట ఆడుతున్నాను అంటే 9 రోజులు. ఈ 9 రోజులు యంత్ర పూజ అంటే 9 రోజులు హోమం చేయాలి యంత్రాన్ని పెట్టి. ఇలా ఎవరు చేస్తున్నారు? ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర మీరు పుచ్చుకుంటే చాలా మంచిది. ఇది తీసుకునే వాళ్ళకు ఒక ఆలోచన ఉండాలి, తీసుకున్న వాళ్ళకు కూడా దాని గురించి తెలుసుకొని తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు జాతకాలకు వస్తారు, మీరు ఈ యంత్రం మాకు బిజినెస్ సరిగ్గా లేదంటే ఏదో ఒకటి చెప్పండి అంటే అందరూ ఏం చెప్తారు, లక్ష్మీ గణపతి యంత్రం పెట్టుకోండి అంటారు, కుబేర యంత్రం పెట్టుకోండి అంటారు. తప్పు, అది అందరికీ సెట్ అవ్వదు. ఒక పర్పస్ మనం పెడుతున్నాము అంటే ఒక పర్పస్ పైన మనం ఒక యంత్రాన్ని సజెస్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం వాళ్ళ జాతకాన్ని చూడాలి. వాళ్ళ జాతకాన్ని చూసిన తర్వాత వాళ్ళ జాతకంలో ఏదైతే లోగా ఉందో దానికి సంబంధించిన దేవతా యంత్రాన్ని మనం పెట్టి వాళ్ళ జాతకాన్ని హై చేయాలి. ఇప్పుడు జాతకంలో కొన్ని గ్రహాలు లోగా ఉంటాయి, ఇప్పుడు గ్రహాల అధిపతి దేవతలు కూడా ఇంకా లోగా ఉన్నట్టే. మనకి జాతక రీత్యా బిజినెస్ పర్పస్, కొంతమందికి వాళ్ళ జాతకంలో బిజినెస్ ఉంటుంది, వీళ్ళు ఉద్యోగ రంగంలో ఉంటారు, వీళ్ళు ఎలా గ్రోత్ అవుతారు? వీళ్ళు ఉద్యోగం రంగంలో ఉన్న గ్రోత్ కావాలి అంటే మనం యంత్రాన్ని ఇస్తాం, మనం ఒక పూజని సజెస్ట్ చేస్తాం, అది వాళ్ళు చేసుకోవాలి. ఈ యంత్రాన్ని తీసుకునేటప్పుడు దానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందా, పూజలు జరిగాయా, అసలు ఎవరి ద్వారా తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకొని తీసుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒక్కటి అజయ్ గారు, ఒక యంత్రం
మనం పెట్టుకున్నాము అంటే దాని నుండి ప్రతికూల శక్తి రాకూడదు. ఇంకొకటి 11 రోజుల తర్వాత మినిమం మనం టైమే తీసుకుందాం. 11 రోజులు పూజ చేశాము, ఒక యంత్రం మనం ఇచ్చాము, ఆ యంత్రం ఆ వ్యక్తికి పనిచేయడానికి అటుపక్క ఒక 11 రోజులు టైం తీసుకుంటుంది. కంప్లీట్గా 21 రోజుల తర్వాత ఆ యంత్రం అనేది యాక్టివేట్ అవుతా వస్తుంది ఈ వ్యక్తి పూజ చేయడం ద్వారా. ఎందుకు ఈ వ్యక్తికి ఆ యంత్రం యాక్టివేట్ అవుతుంది? మనం జాతకం చూసి ఆ జాతకరీత్యా ఆ వ్యక్తికి ఏ యంత్రం అయితే సెట్ అవుతుందో అదే మనం ఇస్తాం. కాబట్టి ఈ వ్యక్తికి పూజ చేయడం ద్వారా ఆ యంత్రం యాక్టివేట్ అవుతుంది. నువ్వు జాతకం చూడవు, ఏమీ చూడవు, నార్మల్గా నీకు ఏదో వాళ్ళ సమస్య చెప్పారు, నువ్వు ఏ యంత్రం పెట్టుకో అంటావు, ఆ యంత్రం పెట్టుకుంటారు, పూజ చేస్తారు, అది యాక్టివేట్ కాదు. ఏ విధంగా పనిచేస్తుంది? మనం జాతకం చూసిన తర్వాత వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుందో అది మనం సజెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ యంత్రం కూడా వాళ్ళు చేసే పూజకి యాక్టివేట్ అవుతూ వస్తూ వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీని అనేది నింపుతుంది. మనకి మచ్చ యంత్రాలు ఉన్నాయి, వాస్తు యంత్రాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఎన్ని దేవతామూర్తి యంత్రాలు కావాలంటే అన్ని దేవతామూర్తి యంత్రాలు ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే దీంట్లో చాలామంది శాక్తేయపరంగా ఉండేవాళ్ళు ఈ రాజశ్యామల యంత్రాలని పెట్టుకోవడము, వారాహి యంత్రాలని పెట్టుకోవడం ఇలా చేస్తుంటారు. ఏదో ఈ శత్రు బాధలకి, ఈ కోర్టు సమస్యలకి. అలా కాదు, మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్న తర్వాత వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు మీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. అది చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇంటి వాస్తు సెట్ అవ్వాలంటే ఎలాంటి యంత్రం వాడాలి? వాస్తుదేవుని యొక్క యంత్రం. ఓకే. వాస్తు మహాపురుషుడు అని వాస్తు పురుషుడు ఉంటాడు. ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పినట్టు అజయ్ గారు, ఏ యంత్రమైనా మనం పెట్టుకోవచ్చు, మనకి ఆ శక్తి ఉండాలి. ఇంకొకటి ఆ యంత్రం మనకి పని చేయాలి అంటే నువ్వు తీసుకునే వ్యక్తి అటుపక్క ఎలాంటి పూజలు చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైపోతుందంటే ఆయన ఏ పూజలు చేయకోకున్నట్టు అక్కడ ఆయన షాప్లో కొని నీకు ఇచ్చేశాడు, నువ్వు పూజా మందిరంలో పెట్టుకున్నావు, నో యూజ్. ప్రతి ఒక్క యంత్రానికి ప్రాణ ప్రతిష్ఠ అనే ప్రాసెస్ ఉంటుంది, పూజా ప్రాసెస్ ఉంటుంది, హోమం ప్రాసెస్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రాణ ప్రతిష్ఠ, పూజ, హోమం చేసిన యంత్రాలే యాక్టివేట్ అవుతాయి, లేదా యంత్రాలు యాక్టివేట్ కావు, అవి డీయాక్టివేట్లోనే ఉంటాయి. యంత్రం అనేది కళ్ళకు కనిపించేది, మంత్రం అనేది కంటికి కనపడంది. మంత్రం అనేది సౌండ్, అది కనపడదు. యంత్రం అనేది ఏంటి? కనిపిస్తుంది. దేవత యొక్క శక్తి యంత్రంలో ఉంటుంది. ఆ యంత్రానికి నువ్వు మంత్రం జోడిస్తే అది యాక్టివేట్ అవుతుంది. నువ్వు మంత్రం జోడించి దానికి పూజలు చేసి ప్రాణప్రతిష్ఠ ప్రాసెస్ చేస్తే ఆ యంత్రం అనేది యాక్టివేట్ అవుతుంది, లేదా అది డీయాక్టివేట్లోనే ఉంటుంది. అది యంత్రం నార్మల్గా గీతలుగానే ఉంటాయి. ఆ గీతలకి నువ్వు ప్రాణం పోయాలి. అప్పుడు దేవత యొక్క శక్తిని నువ్వు దాంట్లో నింపాలి. ఆ యంత్రం ఏ దేవతా శక్తిదో ఆ దేవత యొక్క మూర్తిని నువ్వు దాంట్లో నింపాలి. ఆ దేవత యొక్క శక్తిని నువ్వు దాంట్లో నింపినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఆ నింపే ప్రాసెస్లో నువ్వు మంత్రం చేయాలి, పూజ చేయాలి, హోమం కూడా చేయాలి. అప్పుడు ఇచ్చిన వాళ్ళకు కూడా అది బాగా పనిచేస్తుంది. పెట్టుకున్న వాళ్ళు కూడా మంచి రిజల్ట్ చూస్తారు.